హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మీరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మరి రెండవ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. రాగి సంగటితో వచ్చానండి. మా కర్నూలులో, మా రాయలసీమలో మొత్తం రాగి సంగటి అయితే బాగా తింటారనమాట. నేను కూడా తిన్నాను. మా భార్య అయితే తెలంగాణ, తనైతే తినలేదు ఎప్పుడు. తన కోసం అయితే చేస్తున్నాను అనమాట. తనైతే తినిపిద్దామని చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎట్లా వచ్చిందో మీరు చూసి నాకు లైక్ చేయండి. చూడండి, రాగి సంగటి చేసుకునే ముందరైతే నేనైతే బియ్యం అయితే రేషన్ షాప్లో దొరికే బియ్యం అయితే తీసుకోండి. ఇవి వచ్చేసి ఒక కప్పు, ఈ కప్పు రైస్ అయితే తీసుకున్నాండి. ఈ కప్పు రైస్ని 4 సార్లు బాగా కడిగి నీట్గా ఒక గంట ముందర అయితే నానబెట్టానండి. రేషన్ బియ్యం అయితే 1 అవర్ అయితే నానబెట్టాలి. ఈ విధంగా నానబెట్టి అయితే పెట్టాను. ఇంకొకటి కొలత వచ్చేసి రాగి పిండి అండి. రాగి సంగటి కావాల్సింది రాగి పిండి కదా. రాగి పిండి అయితే నేను ఈ బియ్యం ఒక కప్పు తీసుకుంటే 2 కప్పుల రాగి పిండి అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. దీని అయితే నీట్గా జల్ల చేసి పెట్టానండి. ఏదైనా పురుగులు ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా నీట్గా అవుతుంది కాబట్టి అయితే జల్ల చేసి పెట్టుకొని ఒక గిన్నెలతో పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మనం రాగి సంగటి అయితే చేసుకున్నాను. ఇంకోటి కొంత ప్రకారమే చేసుకోవాలి ఏదన్నా. నేనైతే వాటర్ అయితే నాకైతే రాగి పిండి ఒక 2 కప్పులు తీసుకున్నా కదా. ఈ కప్పులు 8 కప్పులు వాటర్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడైతే నేను ఈ రాగి సంగటి అయితే తయారు చేస్తాను. చూడండి, స్టవ్ వెలిగించాక కడాయి తీసుకుని వాటర్ అయితే కొంత భాగం తీసుకున్నాను కదా. దీని అయితే ఎసురు వచ్చేంత వరకు అయితే అవసరం లేదండి. ఆల్రెడీ నేను నానబెట్టాను కదా. ఈ బియ్యం అయితే నేను ఉడబోసుకొని నేను బియ్యాన్ని అయితే వేసేస్తాను. ఏం చేసుకొని కలుపుకొని బియ్యాన్ని అయితే ఉడికించుకున్నామండి. రాగి పిండి అయితే ఇప్పుడే అవసరం లేదు. రాగి పిండి అయితే తర్వాత 90% అన్నం ఉడికిన తర్వాత అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే మూత మూసుకున్నాం. చూడండి, మూత వేసుకొని అన్నం అయితే ఉడికించుకున్నాం. చూడండి, అన్నం అయితే ఉడికిందనమాట. అన్నం అయితే ఉడికింది. ఇప్పుడు మనము రాగి పిండి ఉంది కదా, కొంచెం వేసుకున్నాము. వేసుకొని దీనైతే మనము ఎటువంటి స్పూన్తో అయితే కలపకూడదండి. అదే విధంగా అట్లే పెట్టి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత మనము స్పూన్తో బాగా కలుపుకోవాలి. మధ్యలో కలిపేటప్పుడే సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనకు రాగి సంగటి సూపర్గా ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకొని మనం కలుపుకుందామండి. చూడండి, మొత్తం అయితే పిండి కలిపే తర్వాత ఉడికే తర్వాత అయితే పప్పు గుర్తునంతా నేసాను. కొంచెం ఇక్కడ కష్టపడితే అంతే అండి, రాగి సంగటి చేసుకోవచ్చు ఈజీగా. మొత్తం లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి కొంచెం ఉడికించుకున్నాం. రాగి సంగటి అయితే అయ్యింది. దీన్ని ముద్దలుగా అయితే వేసుకున్నాము. ఈ విధంగా అయితే ముద్దలు చేసుకుని హాట్ బాక్స్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా ముద్ద చేసుకునేటప్పుడు అయితే వీడియో తీయలేదండి. సూపర్ వచ్చినాయి. నాకైతే 5 ముద్దలు అవుతాయి. నేను ఒకటి సగం తిన్నాను, మా భార్య సగం తినింది. తనకేదో తనకేం రుచిగా లేదంట, అందుకే తినలేదు.
ఏం చేస్తామండి 2 గంటలు కష్టపడి చేసినా కూడా తనకైతే ఇష్టం లేదనింది. ఇదైతే ఉందన్నమాట. నేనైతే గోంగూర పప్పు పల్లీల కారం ముద్ద వేసుకొని తింటే సూపర్ వచ్చింది అన్నమాట. మీరు కూడా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడన్నా ఛానల్ అయితే సక్సెస్ కావాలని అంటే చాలా కృషి చేస్తున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.